ఇరాన్తో సాగుతున్న భీకర యుద్ధం ముగింపు దశకు చేరుకుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాజాగా ఒక అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఇప్పుడు అమెరికాతో ఒప్పందం కుదిరించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుందని, వారిలో ఆ ఆసక్తి స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. అమెరికా ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడులతో ఇరాన్ అతలాకుతలమైందని, ఆ దేశం తిరిగి కోలుకోవడానికి మరో 20 ఏళ్లు పడుతుందని ఆయన అంచనా వేశారు. అణువాయుధాల విషయంలో ట్రంప్ చేసిన కొన్ని వ్యంగ్య వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ట్రంప్ ఏమన్నారు? రెండో విడత చర్చల కోసం జరుగుతున్న ఏర్పాట్లు ఏంటి? లెట్స్ హావ్ ఎ లుక్ ఆన్ ఇట్. పశ్చిమాసియాలో గత కొన్ని వారాలుగా ప్రపంచాన్ని ఉత్కంఠకు గురిచేసిన ఇరాన్ అమెరికా ఘర్షణలు ఇప్పుడు కీలక మలుపు దిశగా వెళుతున్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ యుద్ధం ముగింపు దశలోకి చేరుకుందన్న భావనను కలిగిస్తున్నాయి. ఒక ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే యుద్ధం దాదాపు ముగిసినట్టే కనిపిస్తోందని, అయితే పూర్తిస్థాయి పరిష్కారం కోసం ఇంకా చర్చలు కొనసాగాల్సి ఉందని స్పష్టం చేశారు. ఇరాన్ ఇప్పుడు అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆసక్తి చూపుతోందన్నారు. వాళ్లు ఒప్పందం చేసుకోవాలని చాలా ఆసక్తిగా ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దౌత్యపరమైన ఒత్తిడి ఫలితంగా ఇరాన్ వెనక్కి తగ్గుతోందనే సంకేతాలు ఇస్తున్నాయి. అయితే ఈ వ్యాఖ్యల వెనుక రాజకీయ వ్యూహం కూడా ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధంలో పైచేయి సాధించామని చూపించుకోవడం ద్వారా అమెరికా తన చర్చల బలం పెంచుకోవాలనుకుంటోంది. అమెరికా ఇజ్రాయెల్ కలిసి చేపట్టిన ఆపరేషన్లు ఇరాన్పై తీవ్రమైన ప్రభావం చూపాయని ట్రంప్ పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలపై జరిగిన దాడుల వల్ల ఇరాన్కు భారీ నష్టం జరిగిందని, అక్కడి పరిస్థితులను చూస్తే పునర్నిర్మాణానికి కనీసం 20 సంవత్సరాలు పట్టవచ్చని ఆయన అంచనా వేశారు. విద్యుత్, రవాణా, ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి కీలక రంగాలు దెబ్బతిన్నాయని తెలుస్తోంది. ఇరాన్లో అణ్వాయుధాల అంశం ఈ యుద్ధానికి కేంద్ర బిందువుగా మారింది. ఇరాన్ అణు కార్యక్రమం పట్ల అమెరికా ఎన్నో ఏళ్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ మరోసారి కఠిన వ్యాఖ్యలు చేశారు. మేము ఆపకపోతే ఇప్పటికే వాళ్ల దగ్గర అణ్వాయుధం ఉండేదన్నారు. ఒకవేళ వారి దగ్గర అణ్వాయుధం ఉండి ఉంటే ఈ రోజు మీరు వారిని సర్ అని పిలవాల్సి వచ్చేది అంటూ జర్నలిస్టును ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు. అణ్వాయుధం ఉంటే ఇరాన్ ప్రపంచాన్ని శాసించేదని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. అంతేకాదు, ఇరాన్ అణ్వాయుధాలు సంపాదిస్తే ప్రపంచ శక్తి సమీకరణం పూర్తిగా మారిపోయేదన్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా అమెరికా తన సైనిక చర్యలకు న్యాయం చెబుతున్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ పరిణామాల్లో దౌత్య చర్చలు కీలకంగా మారాయి. మొదటి విడత చర్చలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయినా రెండో విడత చర్చలపై ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాల మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. ఇస్లామాబాద్లో త్వరలోనే మళ్లీ శాంతి చర్చలు జరగనున్నాయి. అమెరికా తరపున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలో బృందం చర్చల్లో పాల్గొననుంది. అలాగే ఈ చర్చల్లో అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్కు అత్యంత సన్నిహితుడైన జరేద్ కుష్నెర్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే ఇరాన్ ప్రతినిధులతో పలు గంటల పాటు జరిగిన చర్చలు కొంత పురోగతిని సాధించాయని తెలుస్తోంది. అయితే ఇప్పటికీ తుది నిర్ణయాలు తీసుకోలేదని, భవిష్యత్తు చర్చల తేదీలు ఇంకా ఖరారు కాలేదని అమెరికా అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి చివరిలో ఇజ్రాయెల్తో కలిసి అమెరికా ఇరాన్పై సైనిక చర్యలు ప్రారంభించింది. ఈ దాడులకు కారణంగా ఇరాన్ అణు కార్యక్రమాలపై ఉన్న అనుమానాలను చూపించారు. అయితే దీనికి ప్రతిగా ఇరాన్ కూడా అమెరికా స్థావరాలపై దాడులు చేసింది. ఈ ప్రతీకార చర్యలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ట్రంప్ స్వయంగా ఈ పరిణామాలను అనూహ్యమైన ప్రతిస్పందనగా పేర్కొన్నారు. ప్రస్తుతం తాత్కాలిక కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ భవిష్యత్తు పరిస్థితిపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. దీంతో ఏప్రిల్ 22 తర్వాత పరిస్థితి ఎలా మారుతుందన్నది కీలకంగా మారింది. ఒకవేళ చర్చలు సఫలమైతే పూర్తిస్థాయి శాంతి ఒప్పందానికి దారితీసే అవకాశం ఉంది. లేకపోతే మళ్లీ యుద్ధం చెలరేగే ప్రమాదం కూడా లేకపోలేదు. యుద్ధం ముగింపు దశలో ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ పూర్తిస్థాయి శాంతి ఇంకా దూరంలోనే ఉంది. ఒకవైపు ట్రంప్ వ్యాఖ్యలు ఆశాజనకంగా ఉన్నా, మరోవైపు సైనిక చర్యలు పూర్తిగా ఆగిపోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఇప్పుడు అందరి చూపు రాబోయే శాంతి చర్చలపైనే ఉంది. ఆ చర్చలు ఏ దిశగా సాగుతాయోననే ఈ యుద్ధానికి తుది తీర్పు ఇవ్వనున్నాయి.